హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. మీరు లేదా మీ పిల్లలు 2026లో హైదరాబాద్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల గురించి, వాటి ఫీజులు, ప్లేస్మెంట్స్ మరియు 2025 కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలను టాప్ 10th ప్లేస్ నుంచి నెంబర్ 1 ప్లేస్ వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 10th కాలేజ్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ GRIET. ఈ కాలేజీని బాచుపల్లి మెడ్చల్ మల్కాజ్గిరిలో 1991లో స్థాపించారు. ఈ కాలేజీలోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, AI&ML, డాటా సైన్స్, ECE అండ్ CSBS. ఈ కాలేజీలో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 3900 నుంచి 6372 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి NAC A++ AICTE NIRF ర్యాంక్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే MSET ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 6.4 lakh పర్ యానం నుంచి హైయెస్ట్ 55 lakhs పర్ యానం వరకు ఉంటుంది. ఇందులో గూగుల్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కోర్స్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 1.4 lakh పర్ యానం ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలంటే 3 నుంచి 5 లక్షలు పర్ యానం ఫీజు వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ JNTU కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 9th కాలేజ్ వచ్చేసి మాటూరి వెంకట సుబ్బారావు MVSR ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ ని నాదర్గుల్ రంగారెడ్డిలో 1981లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, IT, ECE అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 5000 to 8000 మధ్యలో ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి NAC అగ్రిగేటెడ్ AICTE ISO సర్టిఫైడ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే MSET ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 5.5 lakh పర్ యానం నుంచి హైయెస్ట్ 25 lakh పర్ యానం వరకు ఉంటుంది. ఇందులో TCS, కాంగిజెంట్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 1.3 lakhs పర్ యానం ఉంటుంది. ఇక చివరిగా ఈ కాలేజ్ అఫిలియేటెడ్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ OU కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 8th కాలేజ్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ని బాచుపల్లి హైదరాబాద్ లో 1995లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, AI&ML, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ECE అండ్ EEE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1500 to 4200 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి NAC A++ NIRF ర్యాంక్ 26 తో పాటు UGC అటానమస్ అప్రూవ్డ్ కూడా ఉంటుంది. అలాగే ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే MSET ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 7 lakhs పర్ యానం నుంచి హైయెస్ట్ 48 lakhs పర్ యానం వరకు ప్లేస్మెంట్ సంపాదించవచ్చు. అలాగే ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 1.35 lakhs పర్ యానం ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేటెడ్ టు అండర్ JNTU కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 7th కాలేజ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ VCE. ఈ కాలేజ్ ని ఇబ్రాహింబాగ్ హైదరాబాద్ లో 1981లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, ECE, EEE, మెకానికల్ అండ్ సివిల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1100 to 2800 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి NAC A++ NIRF ర్యాంక్ అలాగే UGC అటానమస్ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే MSET ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 7.5 lakh పర్ యానం నుంచి హైయెస్ట్ 50 lakhs పర్ యానం వరకు ఉంటుంది. ఇందులో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 1.75 lakhs పర్ యానం వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేటెడ్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 6th కాలేజ్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBIT. ఈ కాలేజ్ ని గండిపేట్ హైదరాబాద్ లో 1979లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి BE in CSE, AI&DS, IoT, ECE అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 500 to 1300 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి NIRF నంబర్ 18, NAC AICTE అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే
ఎంసెట్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 8 lakhs per annum నుంచి హైయెస్ట్ 54 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో ఒరాకిల్, జేపీఎంసీ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్సా 1.4 lakhs per annum ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో సీట్ రావాలంటే 10 నుంచి 15 లక్షల వరకు పర్ యానం ఫీజు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అఫిలియేట్ టు అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 5th కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ కాలేజ్ ని అంబర్పేట్, హైదరాబాద్ లో 1929లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బిఈ ఇన్ బయోమెడికల్, సిఎస్సి, ఏఎంఎల్, ఈసీఈ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 300 to 800 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 74, యూజీసీ, నాక్ A+ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే ఎంసెట్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 7 lakhs per annum నుంచి హైయెస్ట్ 35 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో పబ్లిక్ సెక్టర్ అండ్ టెక్ లాంటి సంస్థల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 35,000 నుంచి 50,000 per annum వరకు ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి 1.2 lakhs per annum ఫీజు వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ అటానమస్ కన్సిస్టెంట్ కాలేజ్ ఆఫ్ ఓయూ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్. ఈ కాలేజ్ ని కుకట్పల్లి, హైదరాబాద్ లో 1945 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సిఎస్సి, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ట్రిపుల్ అండ్ మెటలర్జీ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 150 to 350 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ నంబర్ 94, యూజీసీ, నాక్ ఏ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే ఎంసెట్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 9 lakh per annum నుంచి హైయెస్ట్ 51 lakh per annum వరకు ఉంటుంది. ఇందులో అమెజాన్, మ్యాథ్ వర్క్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 50,000 వరకు ఉంటుంది. అలాగే 1.5 lakhs సెల్ఫ్ ఫైనాన్స్ పర్ యానం కింద ఫీజు వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ కాన్స్టిట్యూట్ కాలేజ్ ఆఫ్ జేఎన్టీయూ హైదరాబాద్ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 3rd కాలేజ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IIIT. ఈ కాలేజ్ ని గచ్చిబౌలి, హైదరాబాద్ లో 1998 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి బీటెక్ ఇన్ సిఎస్సి, ఈసీఈ అండ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీస్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1000 నుంచి 2500 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ నంబర్ 38, నాక్ ఏ గ్రేడ్ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే జేఈ మెయిన్ లేదా యూజీడబ్ల్యూఈ లేదా శాట్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 30 lakh per annum నుంచి హైయెస్ట్ 1.2 crore per annum వరకు ఉంటుంది. ఇందులో వరల్డ్ క్లాస్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ 4.5 lakhs per annum వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ కిందికి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 2nd కాలేజ్ వచ్చేసి బిట్స్ పిలాని, హైదరాబాద్ క్యాంపస్. ఈ కాలేజ్ ని జవహర్ నగర్, మెడ్చల్ డిస్ట్రిక్ట్ లో 2008 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ అండ్ ఫార్మసీ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ బిట్సాట్ స్కోర్ వచ్చేసి 280+ వచ్చి ఉండాలి. ఈ కాలేజ్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ టాప్ 25, నాక్ ఏ గ్రేడ్ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే బిట్సాట్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 20 lakhs per annum నుంచి హైయెస్ట్ 60 lakhs per annum వరకు ఉంటుంది. ఇందులో టాప్ గ్లోబల్ ఫైమ్స్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 5.5 lakhs నుంచి 6 lakhs per annum వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 1st కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, IITH. ఈ కాలేజ్ ని కంగి, సంగారెడ్డి, ఔటర్ హైదరాబాద్ లో 2008 లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సిఎస్సి, ఏఐ, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చేసి 600 లోపు వచ్చి ఉండాలి. ఈ కాలేజ్ కి ఎన్ఐఆర్ఎఫ్ నంబర్ 7,
ఇండియన్ ర్యాంక్ అప్రూవ్ కూడా ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ కావాలంటే జేఈ అడ్వాన్స్ ద్వారా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో కోర్స్ కంప్లీట్ చేశాక ప్లేస్మెంట్ విషయానికి వస్తే మినిమం 20.5 lakhs పర్ యానం నుంచి హైయెస్ట్ 65 lakhs పర్ యానం వరకు ఉంటుంది. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ లో పర్ ఇయర్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ గా 2.2 lakh వరకు ఉంటుంది. చివరిగా ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇవి హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు. మీ ర్యాంక్ మరియు బడ్జెట్ ని బట్టి సరైన కాలేజ్ ని ఎంచుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.